హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. గుడి దగ్గరలో ఇల్లు ఉండకూడదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు. నిజమేనా? నిజమే. గుడి నీడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం. గుడి అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు. అందుకనే పురాతన గుళ్ళు చూసినట్లయితే గర్భగుడి చుట్టూ ఒకటి కంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించవచ్చు. అందువల్ల గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది. అసలు గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చా? ఒకవేళ కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది, కానీ మనిషికి ప్రశాంతత మాత్రం కరువైపోయింది. మనసు ప్రశాంతత కోరినప్పుడు చాలామంది గుడికి వెళ్తుంటారు. అందుకే ఇప్పటికీ చాలామంది గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకుంటారు. కానీ ప్రాచీన గ్రంథాల ప్రకారం కొన్ని మంచి కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది. పురాణాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం, వీటిలో ముఖ్యంగా ధ్వజస్తంభం గురించి తెలుసుకోవాలి. శాస్త్రాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపైన పడకూడదనే సూత్రం ఉంది. వాస్తు శాస్త్రంలో ఈ విషయంపై చక్కని వివరణ కూడా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా ఇల్లు కట్టుకుంటే హాని జరుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా శివుని గుడికి, గ్రామ దేవతల గుడికి, అమ్మవారి గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు. శివాలయం ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 100 అడుగుల దూరం పాటించాలి. శివుని యొక్క చూపు ఎల్లవేళలా ఇంటిపైన పడటం అంత క్షేమం కాదట. ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాల్లో వివరించారు. అలాగే విష్ణుదేవుని గుడి వెనకాల కూడా ఇల్లు కట్టుకోకూడదని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే 20 అడుగుల దూరం పాటించాలి. శక్తి ఆలయాలకు ఇరువైపులా కూడా ఇల్లు కట్టుకోకూడదు అంటున్నాయి శాస్త్రాలు. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 120 అడుగుల దూరం పాటించాలని వాస్తు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని గ్రంథాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకూడదు. కొన్ని గ్రంథాలలో విష్ణుదేవుని ఆలయానికి పక్క ఇల్లు కట్టుకోకూడదు అని ఉన్నాయి. మిగతా దేవుళ్ళ యొక్క ఆలయాలకి 80 అడుగుల లోపల ఎటువంటి నివాసయోగ్యమైన ఇల్లు కట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.